అందరికీ నమస్కారం. మన దేశం అంటే భారతదేశం ప్రపంచానికి ఒక పెద్ద మాట ఇచ్చింది. అది మన రాజ్యాంగంలోనే రాసి ఉంది. కాని చాలామందికి దాని గురించి పెద్దగా తెలియదు. ఈరోజు మనం ఆర్టికల్ 51 వెనుక ఉన్న అసలు కథ ఏంటో దాని లోతుల్లోకి వెళ్లి విడమరిచి చూద్దాం. ఈ మాటలు వింటుంటే ఎవరో ఒక సామాన్య వ్యక్తికి రామయ్యకు చెబుతున్నట్లు ఉంది కదో. రామయ్య, మన దేశం చిన్నదైనా పెద్దదైనా శక్తివంతమైనా కాకపోయినా ప్రపంచం ముందు మనం నిజాయితీగా శాంతితో ధర్మంగా నిలబడాలి. ఇది కేవలం ఏదో రాసిన కొటేషన్ కాదు. ఇదే ఆర్టికల్ 51 యొక్క ఆత్మ. అక్షరాలా మన దేశం ప్రపంచానికిచ్చిన మాట ఇది. సరే, మొదటి భాగం చూద్దాం. భారతదేశపు ప్రపంచ వాగ్దానం. ముందుగా ఆ లీగల్ భాషంతా పక్కన పెట్టి సింపుల్గా ఆ మాట వెనకున్న అసలు ఉద్దేశమేంటో అర్థం చేసుకుందాం. దీన్ని చాలా సింపుల్గా చెప్పుకోవాలంటే, మన దేశం వేరే దేశాలతో గౌరవంగా, శాంతిగా, నిజాయితీగా ఉండాలి. గొడవ అనేది లాస్ట్ ఆప్షన్. ఏదైనా సమస్యొస్తే ముందు మాటలతో, న్యాయంతో, సత్యంతోనే తేల్చుకోవాలి. ఒక స్నేహితుడికి చెప్తున్నంత తేలికగా ఉంది కదూ. ఈ వాగ్దానాన్నే మనం భారతదేశపు ప్రపంచ ధర్మం అని కూడా అనుకోవచ్చు. అంటే ఏంటి? మన దేశం ముందుగా దాడులు చెయ్యదు, వేరేవాళ్ల భూమిని ఆక్రమించదు, యుద్ధాన్ని అస్సలు కోరుకోదు, మాటిచ్చి మోసం చెయ్యదు, ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకుంటుంది, అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తుంది. ఇదొక రకంగా ప్రపంచ వేదిక మీద మన దేశం ఎలా నడుచుకోవాలనే దానికి ఒక రూల్ బుక్ అన్నమాట. ఇక ఇప్పుడు రెండో విభాగానికి వద్దాం. 4 ఆదేశాలు. ఈ వాగ్దానమనేది కేవలం ఒక ఆలోచన కాదు. దీన్ని మన రాజ్యాంగంలో ప్రభుత్వానికి 4 స్పష్టమైన ఆదేశాలుగా రాశారు. మన ఫారెన్ పాలసీకి ఇదొక బైబుల్ లాంటిది. మన రాజ్యాంగం ప్రభుత్వానికి 4 పనులు అప్పగించింది. 1. ప్రపంచంలో శాంతిని, భద్రతను ప్రోత్సహించాలి. అనవసరంగా కయ్యానికి కాలు దువ్వకూడదు. 2. దేశాల మధ్య న్యాయమైన, గౌరవప్రదమైన సంబంధాలుండాలి. అంటే మాట తప్పకూడదు, మోసం చెయ్యకూడదు. 3. అంతర్జాతీయ చట్టాలను, ఒప్పందాలను గౌరవించాలి. అంటే ఐక్యరాజ్యసమితి చార్టర్ లాంటివి పాటించాలి. ఇక 4వది, ఏవైనా గొడవలు వస్తే యుద్ధంతో కాదు, మాటల ద్వారా, మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలి. సరే, ఇప్పుడు మూడో భాగానికొత్తాం. ఈ ఆర్టికల్ మూలాలు. అసలు మన రాజ్యాంగ నిర్మాతలు స్వాతంత్రం వచ్చిన వెంటనే ఇలాంటి ఒక రూల్ని ఎందుకు పెట్టాల్సి వచ్చింది? దానివనుకున్న కారణాలేంటి? ఆ ఎందుకు అనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం చూద్దాం. స్వాతంత్ర్యం వచ్చిన ఆ కొత్తల్లోనే ఈ ఆర్టికల్ ఎందుకు అవసరమైంది? ఆ సమయంలో మన దేశ నాయకుల ఆలోచనలేంటి? దీనికి ప్రధానంగా 4 బలమైన కారణాలున్నాయి. మొదటిది వాస్తవికత. స్వాతంత్రం వచ్చేసరికి మన సైన్యం బలహీనంగా ఉంది. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. ఆ టైంలో యుద్ధానికి వెళ్లడమంటే సూసైడ్ చేసుకోవడమే. ఇక రెండోది, ఒక మాస్టర్ స్ట్రాటజీ. అప్పట్లో అమెరికా, సోవియట్ యూనియన్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఏ గ్రూప్లో చేరకుండా అలీన ఉద్యమం అంటే నాన్ అలైన్డ్ మూవ్మెంట్ క్రియేట్ చేయడానికి ఇది పునాది వేసింది. మూడోది, మన కల్చర్. గొడవలను మాటలతో పరిష్కరించుకోవడం మన భారతీయ సంస్కృతిలోనే ఉంది. దాన్ని ఇది ప్రతిబింబిస్తోంది. ఇక 4వది, ఒక లీగల్ ప్రొటెక్షన్. అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘించామని చెప్పి వేరే దేశాలు మనల్ని ఇంటర్నేషనల్ కోర్టుకి లాక్కుండా ఇదొక రక్షణ కవచంలా పనిచేస్తోందన్నమాట. సరే, ఇదంతా పాత కథ. మరి ఇప్పటి సంగతేంటి? ఈ ఆర్టికల్కి ఈరోజు మన దేశంలో వస్తున్న కొత్త చట్టాలకి ఏమైనా సంబంధం ఉందా? ఉందండి. చాలామందికి తెలియని ఒక ఆసక్తికరమైన కనెక్షన్ ఉంది. అదేంటో చూద్దాం. మనందరికీ తెలుసు, ఈ మధ్యే మన దేశంలో ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత BNS వచ్చింది కదా. చాలామంది ఇది కేవలం పేర్లు మార్చడం అనుకున్నారు. కానీ కాదు. ఇది ఆర్టికల్ 51 స్ఫూర్తిని మన దేశ చట్టాల్లోకి తీసుకురావడానికి చేసిన ఒక పెద్ద ప్రయత్నం. ఈ కొత్త BNS చట్టం మనల్ని ప్రపంచ ప్రమాణాలకు ఎలా దగ్గర చేస్తుందో చూడండి. ఉదాహరణకు, దేశద్రోహానికి సంబంధించిన పాత ఐపీసీ సెక్షన్ 124A వల్ల అంతర్జాతీయంగా మనల్ని చాలాసార్లు విమర్శించారు. కానీ కొత్త BNSలో దేశ వ్యతిరేక చర్యలు అంటే ఏంటో క్లియర్గా నిర్వచించారు. దీనివల్ల మన హ్యూమన్ రైట్స్ రికార్డ్ మెరుగవుతుంది. అలాగే టెర్రరిజం, సైబర్ క్రైమ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ ఇలాంటి విషయాల్లో కూడా UN, G20 లాంటి సంస్థల రూల్స్కి తగ్గట్టుగా మార్పులు చేశారు. ఇవన్నీ కూడా ఆర్టికల్ 51 లక్ష్యాన్ని మరింత బలోపేతం చేస్తాయి. ఇక చివరి విభాగానికి వచ్చేద్దాం. ఇదంతా మనకెందుకు?
ఇంతసేపు చట్టాలు, రాజ్యాంగం, ఫారెన్ పాలసీ ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకున్నాం. కానీ అస్సలు పాయింట్ ఏంటంటే ఈ ఆర్టికల్ వల్ల ఒక సామాన్యుడి జీవితం మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది? అదే కదా అసలు ప్రశ్న. రాజ్యాంగంలో ఎక్కడో ఉన్న ఒక ఆర్టికల్ మన ఇంట్లో వంట నూనె ధరను ఎలా ప్రభావితం చేస్తుంది? వినడానికి వింతగా ఉన్నా అదే నిజం. ఎలాగో చూద్దాం. ఒకవేళ మన దేశం ఆర్టికల్ 51 సూత్రాలను పక్కన పెట్టిందనుకుందాం. అప్పుడు ఏం జరుగుతుంది? ఒకదాని తర్వాత ఒకటి మన జీవితాలపై ఎలాంటి ప్రభావం పడుతుందో చూడండి. మొట్టమొదట ప్రపంచ దేశాలు మనల్ని దూరం పెడతాయి. దానివల్ల మన పాస్పోర్ట్ విలువ పడిపోతుంది. వీసాలు రావటం కష్టమవుతుంది. బయటి దేశాల్లో మనకు గౌరవముండదు. ఆ తరువాత యుఎన్ లాంటి సంస్థలు మనమీద వ్యాపార ఆంక్షలు విధిస్తాయి. మన దగ్గర తయారైన వస్తువులు ఎవ్వరూ కొనరు. మన ఎగుమతులు ఆగిపోతాయి. అప్పుడేమవుతుంది? ఫ్యాక్టరీలు మూతపడతాయి. లక్షలాది ఉద్యోగాలు పోతాయి. ఇక చివరి దెబ్బ, మనం ఇతర దేశాలతో చేసుకున్న వ్యాపార ఒప్పందాలన్నీ రద్దయిపోతాయి. మనకు పెట్రోల్, ఎలక్ట్రానిక్స్, మందులు ఇలాంటివి రావడం ఆగిపోతుంది. అప్పుడు వాటి ధరలు ఆకాశాన్నంటవా? తప్పకుండా అంటాయి. చూశారు కదా, అందుకే ఆ పెద్దాయన అలా అన్నారు. రామయ్య, దేశం పక్కాగా ఉంటే మనిషి పక్కాగా ఉంటాడు. యుద్ధం, మోసం లేకుండా ప్రపంచంతో నిజాయితీగా కలిసి నడవడమే మనల్ని, మన దేశాన్ని కాపాడేది. అదే ఆర్టికల్ 51 మనకిచ్చిన అసలైన శపథం.